అందరికీ నమస్కారం అండి. సంధ్యాస్ డైరీ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. నేను మీ సంధ్య. ఎలా ఉన్నారండి మీరందరూ? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారని, ఇంకా బాగుండాలని ఆ దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరొక మంచి వ్లాగ్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేసానండి. రోజుకొక పండగలా కనిపిస్తుంది. పండగ రోజు వాతావరణం ఇంకా సూపర్ డూపర్ పండగలా ఉంటుంది మా ఇంట్లో. అంటే నేను ఇండియాకి వచ్చిన తర్వాత విషయం చెప్తున్నాను. సో ఎవ్రీడే ఎక్కడో దగ్గరికి వెళ్ళడం, అందరం కలిసి ఉండడం, ఒక పండగలాగే సెలబ్రేషన్స్ చేసుకుంటున్నాము. అయితే వరలక్ష్మీదేవి పూజ కూడా అయిపోయింది. ఇంకా తర్వాత రోజు రాఖీ పౌర్ణమి రోజు ఇంకా ఉదయాన్నే మా ఆడపడుచులు వచ్చేసి మా బావగారికి అండ్ అలాగే మా ఆయనకి ఇద్దరికి రాఖీలు అయితే కట్టేశారు. సో ఇక్కడ మా ఆడపడుచు ఏమో ఫస్ట్ పెద్ద ఆడపడుచేమో మా ఆయనకి రాఖీ కడుతుంది. ముందు బావగారికి కట్టేసింది, తర్వాత చిన్న ఆడపడుచు కూడా కట్టేసింది. సో సాటర్డే రోజు మార్నింగే మా ఇంట్లో మళ్ళీ మా ఆడపడుచు గారు చిన్న అబ్బాయికి, అంటే నాకు గణేష్ తమ్ముడు ఉన్నాడు కదండి, తనకి నేను కడుతున్నాను అనమాట ఇక్కడ రాఖీ. జనరల్గా నేనైతే ఇప్పటికొచ్చి నాకు ఊహ తెలిసిన తర్వాత అయితే మా తమ్ముడికి తప్పితే ఎవ్వరికి రాఖీ అయితే కట్టలేదు. సో పెద్దమ్మాల పిల్లలు, పిన్నాల పిల్లలు ఇలా ఉన్నా ఎప్పుడు ఎవరికి కట్టలేదు. సో మొన్న ఒకసారి మా ఇంటికి చేపలు పట్టుకొని తమ్ముడు వచ్చాడు అని చెప్పాను కదా, రాఖీ పండుగ రోజు మీ ఇంటికి వస్తాను అని చెప్పి సంథింగ్ ఇలా డిస్కషన్ చేసుకుంటా ఉంటే గణేష్ ఏమో మీరందరూ డిస్కషన్స్ పెట్టుకోండి, మరి నాకెవరు కడతారు, రాఖీ కట్టే వాళ్ళు నాకెవరు ఉన్నారు అని చెప్పేసి అన్నాడు. వెంటనే సరే అయితే నేను కడతానులే అని చెప్పేసి కట్టాను అనమాట. సో ఇదే ఫస్ట్ టైము, అంటే రక్షాబంధన్ అనేసరికి ఎవరికైనా మనం కట్టొచ్చు. మన తోబుట్టువులకి మెయిన్గా కడతాము. సో ఎలా అని చెప్పి కడతాము, వాళ్ళని ఎలా ఆశీర్వదిస్తాము, నేను ఎప్పుడు నీకు రక్షగా ఉంటాను, అలాగే నువ్వు కూడా నాకు రక్షగా ఉండు, నేను నీకు రక్ష, నువ్వు నాకు రక్ష, మన ఇద్దరికి శ్రీరామ రక్ష, మనం దేశానికి రక్ష. సో ఇలా ఒకరికొకరు చెప్పుకొని ఆ రాఖీ పౌర్ణమి సెలబ్రేషన్స్ అయితే చేసుకుంటాం కదా. సో తమ్ముడైతే తమ్ముడు, ఇలా ఎవరుంటే వాళ్ళు అన్ని దగ్గర చెల్లి ఆశీర్వాదం తీసుకుంటుంది. ఇలా రాఖీ కట్టించుకొని నువ్వు నాకు రక్షగా ఉండు, నాకు ఎప్పుడు అండగా ఉండు అని ఒకరికొకరు చెప్పుకుంటారు. సో వాళ్ళకి అక్షింతలు వేసి బొట్టు పెట్టి చక్కగా అన్నీ కూడా చేసిన తర్వాత స్వీట్ పెడతారు. సో ఇదంతా కూడా ఒక ఎమోషనల్ బాండింగ్ అని చెప్పొచ్చు. మనం ఎప్పుడు కూడా వాళ్ళకి దగ్గరగానే ఉంటాం అనుకోండి. కాకపోతే ఇలా రాఖీ దగ్గరగా ఉండాలా అంటే అన్నిసార్లు కుదరదు కదా. 2 years నుంచి నేను కూడా ఇండియాలో లేను, తమ్ముడికి కూడా కట్టడానికి అవ్వలేదు. అయినప్పటికీ మా పిల్లలిద్దరికి, అంటే నాకు 2 బాబులు ఉన్నారు కదా, మోక్షిత్కి హర్షిత్కి కట్టేదాన్ని అనమాట. సో అన్నదమ్ములే రక్షగా ఉండాలా చెల్లికి, కొడుకులు రక్షగా ఉంటారు, అండ్ అలాగే తల్లి కొడుకులకి రక్షగా ఉంటుంది. సో ఇలా ఎవరిని ఎప్పుడు ఉద్దేశించైనా ఈ శ్రావణ మాసంలో వచ్చే పౌర్ణమి రోజు నేను నీకు రక్షగా ఉంటాను అని చెప్పేసి రాఖీ అయితే కడతాము. ఇక్కడ మా తోటికోడలు కూడా గణేష్కి రాఖీ అయితే కట్టేసింది అనమాట. సో మా ఇద్దరి దగ్గర ఆశీర్వాదం అయితే తీసుకున్నాడు. ఇలా మా ఇంట్లో సెలబ్రేషన్స్ ఫస్ట్ ఈ రాఖీ పండుగ అయిన తర్వాత మళ్ళీ మా పిల్లలిద్దరికి నాగలక్ష్మి రాఖీ కడుతుంది. నాగలక్ష్మి అంటే మోక్షిత్కి హర్షిత్కి ఎప్పుడు కూడా స్వీటీ స్నేహ మేము ఇక్కడ ఉన్నప్పుడు కట్టేవాళ్ళు, రాఖీ కట్టేవాళ్ళు. సో ఈసారి ఊర్లోనే ఉన్నాం కదా, నాగలక్ష్మి రాఖీ కడుతుంది అనమాట. సో వాళ్ళిద్దరికి కూడా మంచిగా రాఖీ అయితే కట్టేసింది. సో ఫుల్ కామెడీ అనమాట. అందరం ఒకే దగ్గర ఆ రోజు రాఖీ పౌర్ణమి రోజు మార్నింగే ఇలాగ సెలబ్రేషన్ చేసుకోవడం అనేది చాలా చాలా హ్యాపీ అనిపించింది. అండ్ పిల్లలకి కూడా మళ్ళీ ఇక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత రాఖీ ఇలా కట్టేవాళ్ళు ఎవరో అఫ్ కోర్స్ నేను కడతాను అనుకోండి, కానీ అన్నీ తల్లే చేయాలా, ఇంకా మిగిలిన రిలేషన్స్ కూడా ఉంటాయి కదా, వాళ్ళు కూడా చేయాల్సినవి చేస్తారు కదా. సో ఈ రిలేషన్షిప్స్ మెయిన్ ఇంపార్టెంట్ అండి. బయట నుండే వాళ్ళకి ముఖ్యంగా ఇవే తెలియవు చాలా మందికి. ఇప్పుడు అవుట్ ఆఫ్ కంట్రీస్లో ఉన్న వాళ్ళకి అంటే ఇలా చెప్తే తెలుస్తుంది అనుకోండి, చెప్పకపోతే తెలియదు కదా. సో వీళ్ళ అక్క, వీళ్ళ అత్త, వీళ్ళ తమ్ముడు అనేది ఇండియాలో ఉన్న వాళ్ళు కూడా మా రిలేటివ్స్లోనే ఉన్నారు. ఏదో ఇంకా నేమ్స్ పెట్టి పిలిచేయడం అలా చేసేస్తున్నారు తప్పితే వీళ్ళు అక్క అవుతారు, వీళ్ళు పెద్దమ్మ అవుతారు, వీళ్ళు పిన్న అవుతారు, వీళ్ళు చెల్లి అవుతారు, వీళ్ళు తాత అవుతారు అని అస్సలు చెప్పట్లేదు అనమాట.
అదేంటో అర్థం కావట్లేదు. ఇలాంటి పండగలు అన్నీ పెట్టారు మన ఆచారాల ప్రకారం. అవి కరెక్ట్గా ఫాలో అయ్యి పిల్లలకి మనం కరెక్ట్గా ఎప్పటికప్పుడు బోధన చేసినట్లయితే కనుక వాళ్ళకి ఇంకా వేరే ఏం నేర్పించాల్సిన అవసరం లేదండి. వాళ్ళంతటా వాళ్ళే నేర్చుకుంటారు. అంటే ఇప్పుడు పిల్లలు మాట వినట్లేదు, సరిగా తినట్లేదు, సరిగా ఉండట్లేదు అని చాలా కంప్లైంట్స్ ఇస్తున్నారు. వాళ్ళకి వాల్యూస్ తెలియట్లేదు అని చెప్పేసి మనమే అనేసుకుంటాము. బట్ ఇలా తిప్పుతూ ఉంటే, వాళ్ళకి అన్నీ చెప్తా ఉంటే, వాళ్ళ కళ్ళ ముందు అన్ని సెలబ్రేషన్స్ చేస్తూ ఉంటే వాళ్ళకి ఎందుకు తెలియవండి? నాకు తెలియక అడుగుతున్నాను. నాతో అయితే ఎంతమంది అంటారో, అంటే నేను మా పెళ్ళైన దగ్గర నుంచి జాబ్ పర్పస్ ఏమి ఊర్లో లేము, ఎక్కడో ఒక దగ్గర తిరుగుతూనే ఉన్నాము. అయినప్పటికీ చింతాతి ఎవరు, పెద్దాతి ఎవరు, పెదనాన్న ఎవరు, పెద్దమ్మ ఎవరు, ఇలా ఒకరికొకరు రిలేషన్స్ అందరినీ కూడా పరిచయం చేస్తాను మా పిల్లలకైతే. సో అలాంటప్పుడే వాళ్ళకు కూడా మన భారతదేశం యొక్క చరిత్ర అవన్నీ కూడా మంచిగా తెలుస్తాయి. కట్ చేస్తే ఇంకా మేము మళ్ళీ మా ఇంటికి వచ్చేసాం. అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాను. అక్కడ రాఖీ పౌర్ణమి సెలబ్రేషన్స్ అయిపోయిన తర్వాత. సో ఆఫ్టర్నూన్ అమ్మ మా మా చిన్నమ్మాయి ఉంటారనమాట, చిన్నమ్మాయికి రాఖీ కట్టింది. సో ఆ క్లిప్ ముందుకి వెళ్ళిపోయింది, నేను లేట్గా వాయిస్ ఓవర్ ఇచ్చాను. ఇంకా ఈవినింగ్ నేను తమ్ముడికి రాఖీ కడుతున్నాను అనమాట. సో ఇక్కడ జనరల్గా మా బాప కూడా వచ్చిందనమాట రాఖీ కట్టడానికి. ఇద్దరం కలిసి కాల్స్ చేసుకున్నాము. ఎలమంచిలీలో ఇద్దరం కూడా కనెక్ట్ అయ్యాము. ఒకే ఆటోలో వచ్చాం అనమాట. అందరం కలిసే వచ్చాము ఇంటికి. ఇంకా ఆఫ్టర్నూన్ తమ్ముడు డ్యూటీకి వెళ్ళిపోయాడు. నాన్న ఆఫ్టర్నూన్ ఉన్నారు కానీ ఇంకా కట్టలేదు, ఇద్దరం కలిసి ఈవినింగ్ కడదామని. ఇప్పుడు మా బాప ఇక్కడ కడుతున్నది మా బాబాయ్కి అనమాట. ఇంకొక బాబాయ్కి, చిన్న బాబాయ్ ఉంటారు, ఆ బాబాయ్కి కడుతుంది. ఫస్ట్ నాన్న ఆల్రెడీ కట్టించేసుకున్నారు అనమాట. సో ఆ క్లిప్ వెళ్ళిపోయింది. నేను కూడా ఫస్ట్ ఒక రాఖీ నా తరపు నుంచి తమ్ముడికి అయితే కట్టేశాను. ఇది మళ్ళీ ఇంకొక రాఖీ అక్క తరపున కడుతున్నాను అనమాట. సో ఎవ్రీ ఇయర్ అక్క, నేను లేకపోయా, అక్క ఉంటే అక్క, నేనుంటే నేను, ఇలా ఎవరో ఒకరు కడుతూ ఉంటాము. సో ఈసారి అక్క వాళ్ళ చిన్న పాపకి కొంచెం హెల్త్ బాగోక వాళ్ళు రావడానికి అవ్వలేదు. వాళ్ళు కూడా వచ్చి ఉంటే మళ్ళీ స్వీటీ, స్నేహ, మా పిల్లలిద్దరికి కూడా కట్టుండే వాళ్ళు అనమాట. బట్ కట్టలేదు. సో ఇక్కడ 2 రాఖీలు నేనే కట్టేస్తున్నాను. శ్రావణ మాసంలో ఎప్పుడైనా కట్టుకోవచ్చు అండి. ఒకవేళ రాఖీ పౌర్ణమి రోజు ఇఫ్ ఇన్ కేస్ కుదరకపోయినా ఆ మంత్లో ఎప్పుడైనా కట్టుకోవచ్చు అంట. సో పిల్లలిద్దరూ చేత అదే వైజాగ్ వెళ్ళిన తర్వాత అక్కడ స్వీటీ వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు కూడా కట్టేస్తారు. సో ఇంకా ఆ రోజు రాఖీ సెలబ్రేషన్స్ అయితే మేము అలాగా చేసేసుకున్నాము. ఇంకా నెక్స్ట్ డే మార్నింగే నూకాల తల్లి అమ్మవారి పండగకి అయితే వెళ్తున్నాం అనమాట. అమ్మవారి టెంపుల్ అనకాపల్లిలో ఉంటుంది కదండి. సో అమ్మవారు చాలా చాలా పవర్ఫుల్ అనమాట. సో నూకాల తల్లిని చిన్నప్పటి నుంచి మనం ఆ తల్లికి ఉపహారం పెట్టుకొని కోన్ కోసుకొని సో ఒక పండుగ అనేది బాగా సెలబ్రేట్ చేసుకుంటాము. కొత్త అమావాస్య, గంధ అమావాస్య అంటే మే నెలలో, కొత్త అమావాస్య అంటే ఉగాది తర్వాత వచ్చే అమావాస్య ఉంటుంది కదండి. సో అప్పుడు ఆ అమావాస్య, సారీ ఉగాది తర్వాత అన్నాను, ఉగాది ముందు రోజు మనకి అమావాస్య వస్తుంది కదా, ఆ అమావాస్య జరుపుకుంటారనమాట. దాని తర్వాత గంధ అమావాస్య అని చెప్పి మే నెల ఉంటుంది. సో అది కూడా నూకాల తల్లి అమ్మవారికి బాగా సెలబ్రేట్ చేస్తారు. అండ్ అమ్మవాళ్ళు నా చిన్నప్పటి నుంచి ఈ నూకాల తల్లి అమ్మవారిని అయితే మాత్రం మిస్ చేయరనమాట. పండగ చేసుకుంటారు, లేకపోతే పసుపు కుంకుమ సమర్పించుకొని చీర జాకెట్ పెట్టుకుంటారు. కోడి కుదిరితే కోడి, మేక కుదిరితే మేక అమ్మవారికి ఇచ్చుకుంటారనమాట. లాస్ట్ ఇయర్ వచ్చినప్పుడు ఊర్లోనే ఉన్న నూకాల తల్లి అమ్మవారికి మేకపోతు కోసుకొని పండగ అయితే సెలబ్రేషన్స్ చేసుకున్నారు. ఈసారి మేమే టెంపుల్ దగ్గరికి వెళ్తున్నాము. యాక్చువల్లీ అక్క వాళ్ళు వస్తారు కదా రాఖీ పౌర్ణమికి, సండే రోజు అందరం కలిసి వెళ్తాము అని చెప్పేసి అనుకున్నాము. సో వాళ్ళకి కుదరలేదని చెప్పాను కదండి, ఇంకా మేమే ఆటోలో వెళ్ళిపోతున్నాం అనమాట. నేను అదే అమ్మ వాళ్ళ ఫ్యామిలీ, మా బాప, మా ఫ్యామిలీ అందరం కలిసి వెళ్ళిపోతున్నాం అనమాట. ఫుల్గా వర్షం పడింది ఆ రోజు, చాలా ఎక్కువ రెయిన్ అయితే పడింది. సో మేము ఆటోలో వస్తుండగానే ఫుల్ రెయిన్ అనమాట. ఇంకా అక్కడ దిగినప్పుడు కూడా ఇంకా చాలా పెద్ద వర్షం పడింది అనమాట. సో ఇంకా పరిగెట్టుకుంటూ పందిరి దగ్గరికి అయితే వచ్చేసాము. ఇంతకు ముందు ఉన్న నూకాల తల్లి అమ్మవారి టెంపుల్ అయితే ఇంకా కడుతున్నారండి. సో అక్కడ ఇంకా ఫుల్గా కట్టలేదు, కడుతున్నారనమాట. వేరే అమ్మవారికి ఇప్పుడు మేము దర్శనం అయితే అయిందనమాట.
సో అది మళ్ళీ కుదిరితే ఆ అమ్మవారు ఫేస్ అయితే చాలా నూకాల తల్లి అమ్మవారు ఎంత నిండుగా ఉంటారో చూస్తూనే ఉండాలి అని అనిపిస్తుంది. కుదిరితే అనకాపల్లి నూకాల తల్లి అమ్మవారిని అందరూ కూడా దర్శనం చేసుకోండి. ఎప్పటికప్పుడు అమ్మవారికి పసుపు కుంకుమ సమర్పించుకోండి. అండ్ ఉపారం కూడా పెడతారనమాట ఈ తల్లికి. సో వచ్చినప్పుడు అక్కడ ఒక చాలా చెట్లు ఉంటాయి అన్నమాట. చెట్టు దగ్గర చిన్న చిన్న అమ్మవారి విగ్రహాలు కూడా ఉంటాయి. సో అక్కడే ఫస్ట్ మేము ఉపారం అన్నీ కూడా పెట్టేసుకున్నాం అనమాట. అంటే ఉపారం అంటే అందరికీ తెలిసి ఉంటుంది, తెలియకపోతే ఏంటంటే ఏం కాదండి, కొంచెం పెసరపప్పు వండుతారు అండ్ అలాగే అన్నం వండుతారు, అది అమ్మవారికి సమర్పించుకుంటారు. అంబలు అంటే చాలా ఇష్టం అంట అమ్మకి. సో అంబలు కూడా ప్రిపేర్ చేస్తారు. అండ్ సో ఇలాగా అమ్మవారికి పళ్ళు కాయలు పసుపు కుంకుమ అన్నీ కూడా చెట్టు దగ్గర పూజించేసుకుంటాం అనమాట. మెయిన్ ముందు అవన్నీ కూడా పూజించేసుకున్న తర్వాత ఏమైనా మొక్కుబడులు ఉంటాయి అంటే గుండు అలాంటివి ఏమైనా ఉంటే గుండులు చేయించుకునే వాళ్ళు గుండులు చేయించుకోవడానికి వెళ్ళిపోతారు. తమ్ముడును మా నాన్న ఇద్దరు కూడా తలనీలాలు ఇచ్చుకున్నారు అనమాట. సో వాళ్ళు అక్కడికి వెళ్ళిపోయారు. ఇంకా మేమేమో ఇక్కడ కోడిని కోయించడానికి వస్తున్నాము. అయితే ఇక్కడ నా చిన్నప్పుడు ఇప్పటికీ కూడా అదిగోండి పాకలు ఉన్నాయి కదా, ఆ పాకలు రెంట్కి ఇస్తారనమాట. ఆ పాకల్లో ఉండి మనం ఇక్కడ వండుకొని తినొచ్చు, ఇక్కడే వండేసుకొని తినొచ్చు. సో మేమైతే ఇంటి దగ్గర నుంచే తెచ్చేసుకున్నాం ఈసారి. నా చిన్నప్పుడు అయితే వచ్చేవాళ్ళం ఇక్కడికి వచ్చి, ఇదంతా కూడా ఇంకా చెట్లు ఇవన్నీ కూడా ఉండేవండి. సో ఈ గుడి చాలా చేంజెస్ అన్నీ చేసేస్తున్నారు. కానీ ఇప్పుడు ఇంతకుముందు ఇంకొకలా ఉండేదన్నమాట. సో అప్పుడు ఏంటంటే వచ్చి అమ్మవారికి ఆ పసుపు కుంకుమ సమర్పించేసుకొని ఫస్ట్ ఏదో ఒక ప్లేస్ ఇలాగే అద్దెకి తీసుకొని, సో అక్కడ చేప అన్నీ కూడా వాళ్ళే రెంట్కి ఇస్తారు. రూమ్స్ కూడా ఉంటాయి. అంటే మా చిన్నప్పుడైతే అలా ఆ పాకల్లోనే వండుకునే వాళ్ళం. ఇప్పుడైతే రూమ్స్ కూడా ఉన్నాయి, అక్కడ కూడా మనం వండుకోవచ్చు అనమాట. అక్కడ మేకను వేసుకుంటే మేకని, కోడిని కోసుకుంటే కోడిని వాళ్ళే చేసి ఇచ్చేస్తారు మనకి. అమ్మవారికి మొక్కేసుకొని చక్కగా అన్నీ పెట్టేసుకున్న తర్వాత అక్కడే వండేసుకొని ఆ తల్లికి ఉపారం అవన్నీ కూడా పెట్టుకుంటారు. ఇదిగోండి మేము ఈ చెట్టు దగ్గరే అమ్మవారికి పసుపు కుంకుమ సమర్పించుకున్నాము. అసలు అప్పుడే వీడియో తీద్దాం అనుకున్నాను, ఫుల్గా రెయిన్ అనమాట మేము పూజించేటప్పుడు. అక్కడే దీపారాధన అవన్నీ కూడా చేసుకున్నాము. సో ఇదిగోండి ఇక్కడ కోడిని అయితే ఇలా కోసేస్తారనమాట వాళ్ళే. 70 రూపీస్ ఎంతో ఛార్జ్ చేశారంట. అండ్ మేకకి అయితే ఒకలాంటి ఛార్జెస్, చిన్న కోడి అయితే ఒకలాంటి ఛార్జెస్ ఇలా ఉంటాయన్నమాట. సో ఇంకా కోడి వాళ్ళు అమ్మాళ్ళు కట్ చేస్తున్నారు, నాన్నలు తలనీలాలు ఇచ్చుకోవడానికి వెళ్ళారు. ఈలోగా మేము దర్శనం చేసుకొని వచ్చేద్దామని చెప్పేసి మేము లోపలికి వెళ్తున్నాము. ఎందుకంటే బ్యాగులు కొన్ని ఉన్నాయి చేతితో పట్టుకోవడానికి. మేము వండుకొని తెచ్చుకున్నవన్నీ కూడా ఆటోలోనే వదిలేసాము. సో ఇదిగోండి నూకాల తల్లి అమ్మవారి దర్శనం అయితే మంచిగా అయిపోయింది. ఆ అమ్మవారికి చీర జాకెట్ అన్నీ కూడా ఈ సంవత్సరానికి ఇలా పెట్టేసుకున్నాను. అండ్ మళ్ళీ కుదిరితే ఇంకా మంచిగా అమ్మవారి దర్శనం అవ్వాలి, ఎప్పటికప్పుడు ఇక్కడికి వస్తూ ఉండాలి, అంతా ఆరోగ్యంగా ఉండాలి. ఫస్ట్ ఆరోగ్యం చాలా చాలా ఇంపార్టెంట్. పిల్లలు కానివ్వండి మనం కానివ్వండి ఆరోగ్యంగా ఉంటే అదే పెద్ద సంపద అని నాకు ఎప్పుడు అనిపిస్తూ ఉంటుంది. సో అందరూ ఆరోగ్యంగా ఉండాలని చెప్పి ఆ తల్లిని మనస్ఫూర్తిగా నమస్కరించుకున్నాను. కుదిరితే మీరు కూడా వెళ్ళండి. సో మేము లైన్లో చాలా ఖాళీగానే ఉందండి, పెద్దగా రష్గా ఏం లేదు. ఇక్కడ అన్న సమారాధన కూడా చేస్తారు. దూరం నుంచి ఎవరైనా వచ్చినా ఫుడ్కి ఏమి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. సో ఎవ్రీడే అక్కడ అన్న సమారాధన ఉంటుందంట. సో అక్కడ మనం భోజనం చేసి కూడా రావచ్చు. కానీ ఇలా ఫ్యామిలీతో వచ్చి వండుకుంటే ఇంకా బాగుంటుంది. సో ఎక్కువ మంది వచ్చి వండుకుంటే ఇంకా బాగుంటుంది. కానీ లక్కీగా ఆ రోజు మేము అక్కడికి వచ్చి వండుకోకపోవడమే బెస్ట్ అనిపించింది. ఎందుకంటే అంత వర్షం కిందని చూసారా, బురద పాకల నిండా బురద అయిపోయిందనమాట. ఇంకా ఇలాగా ఒక ఓపెన్ హాల్లో అమ్మవారి విగ్రహం పెట్టారు. సో అక్కడికి కూడా వచ్చాం అనమాట. సో ఈ అమ్మవారు చాలా నిండుగా బాగా అనిపించారు. సో అక్కడ కూడా కాసేపు అలా తిరిగేసి కొన్ని పిక్స్ అవన్నీ కూడా తీసుకొని బయటకు అయితే వెళ్ళిపోయాము. ఒక మంచి ప్లేస్ వెతుక్కొని భోజనం చేసేద్దామా అని చెప్పేసి కొంచెం అలా గుడి ముందుకు నడుచుకొని వెళ్తా ఉంటే లక్కీగా అక్కడ ఒక హౌస్ వాళ్ళు అప్పుడే బయటకు వెళ్తున్నారనమాట. ఇక్కడ కూర్చొని తినొచ్చా అంటే ఓకే అండి కూర్చొని తినండి అని చెప్పేసి అన్నారు. మంచి ప్లేస్ చూపించారు అమ్మ. అండ్ వంటలు కూడా బాగా కుదిరాయి.
ఇంకా మాతో పాటుగా తమ్ముడు వాళ్ళ ఫ్రెండ్ ఎవరో ఉంటే వాళ్ళు కూడా వచ్చారు. సో అంతా కూడా అక్కడ పెద్దగా ఎక్కువ వంటలు ఏం చేసుకోలేదు. సో ఫస్ట్ అయితే చాలా ప్లాన్ చేసుకున్నాము, ఇంకా అన్నీ ఏమీ చేసుకోలేదు, సింపుల్గా చేసేసుకొని ఓన్లీ చికెన్ గ్రేవీ కర్రీ అండ్ రసం రైస్ ఒక్కటే చేసుకున్నాము. ఈవినింగ్ ఇంటికి వచ్చేసిన తర్వాత గారెలు అయితే వేసుకుంటున్నాము. ఇక్కడ మా మేనత్త గారెలు వేస్తుందండి. ఇంకా ఈ మేనత్త గురించి ఎంత చెప్పినా తక్కువే. తల్లి తర్వాత తల్లిలాగా సో ఎంత బాగా చూసుకుంటుందో. మా అమ్మకి ఇద్దరు ఆడపిల్లలు అనే కంటే ముగ్గురు ఆడపిల్లలు అనొచ్చు అనమాట. అండ్ నానమ్మ తాతయ్య ఉన్నప్పుడు కూడా చాలా బాగా చూసుకునేవారు మమ్మల్ని. సో ఇంకా ఎంత బాగా చూసుకునేవారంటే అవి మాటల్లో చెప్పడం తక్కువ. వాళ్ళు చూపించిన ప్రేమని మనం బయటికి చెప్పలేము కూడా. సో అంత బాగా చూసుకునే వాళ్ళిద్దరూ కూడా లేరు ఇప్పుడు. చాలా చాలా మిస్ అవుతాను నేనైతే. సో వాళ్ళ ఆశీర్వాదం మాకు ఎప్పుడు కూడా ఉంటుంది. ఇంకా మా మంగపాప అయితే ఇంకా చెప్పాల్సిన అవసరం లేదండి, చాలా సరదాగా ఉంటాం. ఆస్తులు అంతస్తులు డబ్బులు ఇవన్నీ ముఖ్యం కాదండి. సో అందరం కలిసి ఉండడం ఇంపార్టెంట్. సో అలా కలిసి ఉంటే కలదు సుఖం అన్నట్టు ఎంత బాగా అనిపిస్తుందో. మా ఆఫ్టర్నూన్ నాటుకోడి అక్కడ గుడి దగ్గర కోసామని చెప్పాను కదా. సో మేము ఇంటి దగ్గర నార్మల్గా ఇంకొక కోడిని కోయించేసి అది వండేసుకొని పట్టుకొని వెళ్ళిపోయాము. మళ్ళీ ఈవినింగ్ గుడి దగ్గర అమ్మవారి దగ్గర కోసిన నాటుకోడి గ్రేవీ కర్రీలా పెట్టుకొని గారెలు వేసుకొని చిల్లికారి కోడి కూర ఆ రోజు ఈవినింగ్ రెండింటిని ఎంజాయ్ చేసుకుంటూ చక్కగా ఫుల్గా తినేసాం అనమాట. మా హస్బెండ్కి ఈ కాంబినేషన్ చాలా చాలా ఇష్టం. అత్తారింట్లో చిల్లిగారి కోడి కూర ఎంజాయ్ చేసుకుంటూ